గూడూరు నియోజకవర్గంలో నిన్న జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ మేరకు మురళీధర్, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన వాకాడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాకాడు కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. గూడూరు శాసనసభ్యులకు ప్రత్యేక షాడో ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన ముసుగులు అక్రమాలకు పాల్పడుతున్నారని, కొంతమంది తెలంగాణ నుండి వచ్చి పాలిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎవరు ఎంత నిజాయితీగా పనిచేస్తారో చూస్తున్నామని, మా నాయకుడు రబ్బర్ స్టాంప్ నాయకుడు కాదని, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడని, జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా పేద ప్రజలతో గెలిచిన వాడని, నువ్వు పెద్దల సహకారం లేకుండా అడుగు కూడా బయట పెట్టలేవని, అలాంటి వాడివి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీకు లేదని, వైసీపీలో గెలిచి పార్టీలు మారున్నాడని, వైసీపీ పార్టీ లేకుంటే నీకు మనగం లేదని అనడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోందని, గతంలోనే తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యతల్లో పనిచేశారని, గతంలో నువ్వు తెలుగుదేశం పార్టీలో పనిచేశావని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దోసకల కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భుజగేంద్ర, తీపలపూడి రమణయ్య, పంట్రంగం అరుణ్, కొంచెం దయాకర్, గంగాధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పాషన్ సునీల్ కుమార్ గారిని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. కానీ పాషన్ సునీల్ కుమార్ గారికి వైఎస్ఆర్ పెట్టిన భిక్ష అని మాట్లాడాడు. కానీ మన దయాకర్ చెప్పినట్టు 95లోనే అతను మున్సిపల్ చైర్మన్గా ఎదిగాడు. అందరికీ మంచి సేవలు చేయడం జరిగింది. అది గుర్తిరిగే ఎవడైతే మనకు గెలవగలుగుతాడో, ఎవడైతే మనకు సీటు తెచ్చిపెట్టగలుగుతాడు అనే ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి పాషన్ సునీల్ కుమార్ గారికి 2014లో సీటు ఇవ్వడం జరిగింది. అత్యధిక మెజారిటీతో గెలిపి చూపించాడు. అది ఆయన నాయకత్వ లక్షణాలు. నీ విషయం ఏంటంటే 2015 నుంచి 2019 వరకు నానా తంటాలు పడ్డావు. నువ్వు గూడూరు కన్వీనర్ కావాలని. ఆ విషయాలన్నీ కూడా నాకు లోతుగా కూడా బాగా తెలుసు. కానీ నువ్వు ఏం చేశావు, ఏం ఇది చేయగలిగినావు ప్రజల్ని? కనీసం 2019లో కూడా సీటు సంపాదించుకోలేని దుస్థితి లేదు. 2019లో సీటు సంపాదించుకున్న దుస్థితి నీకుండి సునీల్ కుమార్ని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఈరోజు దందాలు చేసినారని మాట్లాడుతున్నారు మీరు. కొన్ని లక్షల ఎకరాల కబ్జా చేసినటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీది. అదేవిధంగా 42,000 కోట్ల రూపాయలు ఇసుకలో మీరు ఇసుక దందా చేసిన విషయం అందరికీ తెలిసింది. అదేవిధంగా బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ సంవత్సరానికి 30,000 కోట్లు దీంట్లో 30,000 బ్రాందీల్లో, లిక్కర్లో 30,000 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తూ 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి దుస్థితి మీది. కానీ మీరా మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది మీరా? ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ దుస్థితిని చూసి ఈ ఉద్యోగస్తులు కూడా 85% చంద్రబాబు నాయుడుకి ఓటేసి, చంద్రబాబు నాయుడు అనే గవర్నమెంట్ లేకపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుతుందనే ఉద్దేశంతో 85% వేసి 175 సీట్లలో 164 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయాలి. కానీ మీలో ఒక నిజాయితీ, నిబద్ధత, పరిపాలన దక్షత ఉంటే మీరు 11 సీట్లకే పరిమితమైనారు. దాని గురించి ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినట్టుగా మీడియా మిత్రులకి, నాయకులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మెరుగు మురళి గారు కొన్ని అనివార్యమైన కారణాల వల్ల అట్లా జరిగింది అని చెప్పి ఎన్నో విధాలుగా మన ఎమ్మెల్యే గారు పాషన్ సునీల్ కుమార్ గారిని ఆయన ఏదో ఒక బురద జల్లాలని ఒక ఇదితో ఆ మాట ఈ మాట చెప్తూ ఆయన్ని కొన్ని విషయాల్లో అడిగాడు. ఎందుకంటే ఈ మెరుగు మురళి గారు మురళన్న, మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ నియోజకవర్గంలో పాషన్ సునీల్ కుమార్కు ఉన్నంత ఇది ఎవరికీ లేదని మీకు కూడా తెలుసు. కానీ మీరు ఏదో ఒకటి, మీరు ఓడిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి బురద చల్లాలా అనే ఒక ఇదితో మీరు ఈ మాదిరిగా ఆయన మీద ఈ బురద చల్లుతున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి విషయాలని ఏదో ఒక విధంగా
ఆయన మీద చల్లడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలు మారడం అనేది ఎవరైనా సహజంగా మారుతారు, ఏదైనా అనివార్య కారణాల వల్ల మారుతారు, కానీ అది పనికి ఎవరైతే మారరు. మీరు కూడా మారారు. అసలు మీ సాక్షాత్ మీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలోంచి వచ్చాడు? తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడింది మీకు తెలీదా? ఇట్లాంటివన్నీ మీకు తెలుసు, కానీ కావాలని బాధతో, ఓడిపోయిన బాధతో ఏదో ఒకటి ఆయన మీద చల్లాలని ఏదో ఒక అకృష్తో చేస్తున్నారు. కానీ మీకైతే తెలుసు ఈరోజు గత 5 ఏళ్ళలో ఏం జరిగింది, ఇప్పుడు 5 ఏళ్ళలో ఏం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ ఓడిపోయినప్పటి నుంచి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఏ ఆర్థిక సహాయన, ఏ ఊర్లో ఏ ఒక్కరు చనిపోయినా, కార్యకర్తకి ఇబ్బంది జరిగినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే మా పాసి సునీల్ కుమార్ గారికి మీరు ఈ విధంగా తిట్టడం ఎంతవరకు సబబు కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ ఊర్లో ఏ ఇబ్బంది జరిగినా, ఏదైనా మనిషి చనిపోయినా, లేదంటే ఇంకెవరికైనా ఇబ్బంది జరిగినా అందరికంటే ముందు స్పందించేది ఆయన ఏ కులాలకి మతాలకి అతీతంగా అందరికీ ఒకే విధంగా చూసేటట్టు చేస్తున్నాడు. అభివృద్ధి జరిగిన ఈ 2-3 నెలల్లోనే ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంతమంది లబ్ధి పొందుతున్నారో, ఎంతమందికి ఇబ్బందులు, ఎన్నో సీలింగ్ భూములు కానీ, ఏదైనా పట్టాలు కానీ ఏమైనా మార్చేసుకొని ఒకరిని ఇబ్బంది పెట్టి ఎన్ని అరాచకాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాటిలన్నింటినీ ఒక్కొక్కటికి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఏదైనా మాట్లాడే మీరు గౌరవపరంగా మాట్లాడాలనుకుంటే ఏదైనా రాజకీయంగా మాట్లాడడం కానీ ఏదో ఒకటి మాట్లాడాలని మాత్రం అదేవిధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అది మీ భ్రమ. మాకుండేది ఎమ్మెల్యే గారు ఒక్కడేనో, షాడో ఎమ్మెల్యే అనేది ఎవరు లేరు. మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు దాన్ని విశ్వసించరు. ఎవరో తెలంగాణ నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నారు. మాకు ఎవరూ పెత్తనం చేయడం లేదంటే గూడూరు నియోజకవర్గంలో ఒక సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే అందరికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ఒక తెలుగుదేశం వాళ్ళకనే కాదు, ఏ కార్యకర్తకి పోయినా, ఏ పార్టీలకి అతీతంగా ఎవరు పోయినా వాళ్ళు ఆపదంటే ఆదుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజుకైనా మీరు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇంక మీదట ఎమ్మెల్యే గారిని విమర్శించాలంటే పద్ధతి బాగుంటుంది. అన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీరేంది ఆయన ఏందనేది. మిమ్మల్ని ఎందుకు చీక్కొట్టారో తెలుసు. మీరు గెలిచి ఉంటే ఎంత అరాజకం సృష్టిస్తారో అనేది గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ ఇది ఆలోచించి పద్ధతిగా వాడేశారు. మీరేదో ఇంకోటి అన్నారు, ఒకటట్టా ఒకటిట్టా అని. మా దరిద్రం ఏంద్రా అంటే అది కూడా ఒకరిగా చెప్తున్నాం. వైకాపాలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి బీజేపీలోకి పోయిన దానివల్ల ఆయన ఉన్న వ్యాంటీతో మీ ఎంపీకి ఓటు పడ్డది. అది కాకుండా క్యాండిడేట్ మారి ఉంటే మీ ఎంపీ కూడా గెలిచే పరిస్థితే లేదు. మీరేదో 26,000 ఓట్లు వచ్చేసాయి, అన్ని ఓట్లు వచ్చాయి, మీకేదో భ్రమలో ఒకటిట్టా అనుకొని వేశారు, దానివల్ల మీరు గెలిచారనేది మీరు భ్రమపడుతున్నారు. క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ కానీ మారి ఉంటే తిరుపతి నియోజకవర్గానికి మీ ఎంపీ గారు గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వరప్రసాద్ గారు ఎవరితో టచ్లో లేకపోయినా కొన్ని జనాలకు అంది ఇబ్బందిగా ఉండి వ్యతిరేకత ఉండింది కాబట్టి యాంటీ ఓటు అడ్డుపడ్డది. మీకు దామరపు క్యాండిడేట్ ఏరే క్యాండిడేట్ అయినా కూడా మీరు గెలిచి ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ బాధలో ఉండి మా జగన్మోహన్ రెడ్డికి మంచి ఇది ఉంది, మేము జనాలకి చెప్పకుండా పోయినప్పుడు జనాలు వచ్చేస్తున్నారు అనుకున్నాం. మీ బ్రహ్మ. జనాలు ఎందుకు వస్తున్నారు అనేది మీకు తెలుసు, మీ నాయకులు లోకల్ వాళ్ళకి తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకన్నా మీరు పద్ధతి మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది. మాకెవరు షాడోలు లేరు, ఇంకొకరు పెత్తనం చేయడం లేదు. ఏ పేదోడు పోయినా షాడో ఎమ్మెల్యే దగ్గరకో లేదా ఇంకొకరు పెత్తనం చేస్తున్నారు అనేది లేదు. ఒక సునీల్నే పోయి కలుస్తున్నారు. సునీలే గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మీరు చెప్పే మట్టి, ఇసుక, ఆ దందాలు ఎక్కడా జరగడం లేదు. జరిగిన వెంటనే ఏదన్నా తెలిసినా కూడా ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయమంటున్నాడు. పార్టీలకు అతీతంగా, అది తెలుగుదేశం నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు. అది మా ఎమ్మెల్యే గారి గొప్పతనము. దీన్ని మీరు ఆలోచించి మాట్లాడండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర అగ్రబాల్ పొందితే ఇంకేదో రాజ్యసభ సభ్యుడో లేదా ఇంకోటి ఏదైనా ఇస్తున్నారు అనుకున్నారేమో. దానికి కూడా పోటీ చేసే అర్హత మీకు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ
అలాంటి పార్టీ గుర్తించిన తర్వాత అనేక డిఫెన్స్ వస్తాయి. నువ్వు కూడా తెలుగుదేశంలో ఉన్నావు, వైఎస్ఆర్సీపీలో పోయావు. చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాకు తెలిసి 70% యూత్ పార్టీలో ఉన్నవాళ్ళు, 70 ఏమిటి 90% యూత్ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ పార్టీలో చేరి ఒక కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్, అది ఎవరూరికి ఉన్నటువంటి లభ్యతను బట్టి వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఏదో ఈ పార్టీలో గెలిచింది, ముద్దాడింది, గెలిచింది అంటే ముద్దాడితేనేనా పార్టీనా అంటే మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. వాస్తవానికి సునీల్ అన్న గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అయిపోతుంది, తగ్గుతుంది, అది దాని పని అయిపోయిందని సునీల్ అన్న అనడం ఏంటి స్వామి? అసలు నువ్వు అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని చెప్పేది ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రేమతో ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళని అడగండి ముందు, ఎందుకు నీ పక్కనే నీకు తోడుగా నిన్నటి వరకు శాసన మండలిలో కూర్చున్నటువంటి శాసనసభ్యులను అడగండి. వైఎస్ఆర్సీపీ పని అవ్వకపోతే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారయ్యా? చాలా గొప్ప నాయకుడు, షర్మిష్ఠున్న నాయకుడు, టాలర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పక్షంలో ఎందుకు ఉండలేకపోతున్నారని మీ ఎమ్మెల్సీలను అడగండి. అంతెందుకు మున్సిపల్ కౌన్సిలర్లను అడగండి, చైర్మన్లను అడగండి, మీ కార్యకర్తలను అడగండి, మీలో నాయకులుగా కాంట్రాక్టర్లుగా పని చేసుకొని లబ్ధి పొంది ఈరోజు పక్క చూపులు చూస్తున్నటువంటి ప్రతి నాయకుడిని అడగండి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డిలో ఏ లోపం కనిపించింది, ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారని అడగకుండా ఒక ఎస్సీ శాసనసభ్యులు, ప్రజానాయకుడు, ప్రజల్లో మద్దతు ఉన్నవాడు, ఎవరు అండదండలు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసి గుర్తింపు పడి సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా గెలిచినటువంటి పాసం సునీల్ కుమార్ గారి మీద మీ ఆరోపణలు లేనిది, ఈ ఆరోపణలు వెనక ఎవరైనా బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న వాళ్ళు ఏమన్నా ఆరోపణలు చేపిస్తున్నారా కూడా నువ్వు తెలియజేయి. ఇంకా మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేస్తారా? ఈరోజు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ మేరగ మురళి స్పందించిన తీరు పరిస్థితుల ఆధారంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మా నాయకుడు డాక్టర్ సునీల్ కుమార్ గారిని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దానికి మేమందరం కూడా స్పందిస్తూ ఏంటంటే ఆయన మాట అన్నాడు, మాయ మాటలు మాట్లాడే విధానంతో మాట్లాడుతున్నాడు, అన్ని మాయ మాటలు చెప్పి ఆ రోజు గెలిచాడు అనే విధానంతో మాట్లాడాడు. మొదటగా మాయ మాటలు చెప్పింది మేము కాదయ్యా, మీరే చెప్పింది. అంతకుముందు 2014లో గెలిచినటువంటి విధానం ఏంటంటే 19లో ఇసుక దోచుకున్నది మీరు. ఈరోజు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, శ్రీజే ప్లస్ ల్యాండ్స్ కావచ్చు, ఈ మండలంలో ఉన్నటువంటి అన్నీ కూడా దోచుకున్నది మీరు, మేము కాదు. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరినీ అడ్డం పెట్టుకునేది మీరు. ఈరోజు మా నాయకుడు సునీల్ కుమార్ ఎప్పుడు కూడా సొంత పరిపాలన చేస్తున్నాడు, కానీ ఒకరు షాడోతో నడిపించడంలే. ఎప్పుడు కూడా ఆయన ఈరోజు కూడా కనీసం ఆయన పార్టీ కార్యాలయంలో పోతే కనీసం అన్నం తినేదానికి కూడా టైం కుదరట్లేదు. ఎందుకంటే ప్రజలు తన సమస్యల్ని, ఈ 5 సంవత్సరాల్లో పడినటువంటి కష్టాలని వాళ్ళు ప్రతిరోజు కూడా వందల కొద్ది, వేల కొద్ది మంది వచ్చి ఆయన సమస్యల్ని ప్రజలు తీర్చుకునే విధానంగా ఆయన పరిపాలిస్తున్నాడు. అదేవిధంగా పార్టీ మారడంపై ఎక్కువగా స్పందించాడు. ఆ పార్టీ అనేది నువ్వు మారలా, నువ్వు తెలుగుదేశంలో ఉండి వైఎస్ఆర్సీపీలో పోయినావా, నువ్వు కూడా మాట్లాడతావు. నువ్వు పార్టీ మారడం అనేది నువ్వు నేర్పిస్తున్నావు. ఈ మండలంలో అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరు మాట్లాడలేదు, అందరూ మారారు. కానీ ఫస్ట్ ఈ మా నాయకుడు మున్సిపల్ చైర్మన్ కాడ నుంచి ఫస్ట్ తెలుగుదేశం నుంచి పుట్టినటువంటి బిడ్డ ఆయన. ఈరోజు అనివార్య కారణం వల్ల పోయి ఉండొచ్చు, కానీ అదే కొన్ని పరిస్థితుల ఆధారంగా మీ నాయకుడు నచ్చక, మీ నాయకుడు యొక్క పనితీరు నచ్చక, మీ నాయకుడు ఉన్నటువంటి అకృత్యాలు నచ్చక, ఎస్సీల మీద దాడులు నచ్చక ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చి ఒక ఎమ్మెల్యే గెలిచాడు.